హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు ఈజీగా ఎవరైనా చేసుకోగలిగేలా టేస్టీ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 1 kg చికెన్ తీసుకోవాలి. ఇందులో 4 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ముందుగా కలుపుకోవడం వలన చికెన్ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడెక్కిన తర్వాత 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 4 లవంగాలు, 6 ఇలాచీలు, కొద్దిగా షాజీరా, ఒక బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా సాల్ట్ వేసి వేయించుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా వేగుతాయి. అలాగే ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసి వేయించాలి. వేగిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ని నూనెలో బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత మూత పెట్టి 2 minutes మగ్గించుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన చికెన్లో టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన చికెన్లో ఎండు కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే గ్రేవీకి సరిపడా నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసాక బాగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన చికెన్లో 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే హాఫ్ స్పూన్ గరం మసాలా, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఈ మసాలాలు అన్నీ చికెన్కి పట్టేలా మూత పెట్టి 1-2 నిమిషాలు ఉడకనివ్వాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ.